నమస్తే అండి. నా పేరు శివప్రసాద్ రాజు. నేను 2013 నుంచి ఈ యొక్క దేశీ విత్తనాల యొక్క సంరక్షణ పైన కొన్ని సంరక్షణ కార్యక్రమాలు చేస్తూ విత్తనాల సంరక్షణ చేస్తున్నాను. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దేశీ విత్తనాలపైన ఎందుకు ఇంత శ్రద్ధ పెట్టి చేయాల్సి వస్తుందంటే, మనం తీసుకున్నటువంటి యొక్క ఆహారం మొత్తం అంతా కూడా ఈరోజు హైబ్రిడైజేషన్ అయిపోయింది మొత్తం అంతా కూడా. ఈ హైబ్రిడ్ విత్తనాల లోపల ఎటువంటి యొక్క పోషకాలు అనేది లేదు. ఎప్పుడైతే మనం ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం, ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం లోపల ఆవు జీవామృతము, కషాయాలు ఇవన్నీ వాడడంతో ఒక పంటను తీసుకోవడం ఒక ఎత్తు అయితే అది 50%. అదే దేశీ విత్తనంతో చేస్తేనే అది సంపూర్ణమైనటువంటి యొక్క ప్రకృతి వ్యవసాయం అవుతుంది. ఎందుకు అనంటే, మనం తీసుకునేటువంటి ఆహారం ఈరోజు ఎలా ఉంది అయ్యా అంటే పరిస్థితి, ప్రకృతి వ్యవసాయంలో పండించిందైనా కానీ రోగాలు రాకుండా మన ఆరోగ్యాన్ని మామూలుగా అలా కాపాడుకోవడం గురించి మాత్రమే తీసుకునేటువంటి ఆహారంగా తయారైంది. ఎప్పుడైతే ఈ దేశవాళీ విత్తనాలతో పండించిన ఉత్పత్తులను, ఆహారాన్ని మనం తీసుకుంటామో అప్పుడు సంపూర్ణమైనటువంటి యొక్క ఆరోగ్యం కూడా మనకు వస్తుంది. ఎలా అంటే చూద్దాం, దాని కొన్ని చిన్న ఉదాహరణ చెప్తాను. ఈరోజు మనము ఈ యొక్క వరి విత్తనాల గురించి తెలుసుకుందాం. వరిలో దాదాపు నా దగ్గర 480 రకాలు, ఈరోజు ప్రస్తుతం నా దగ్గర 480 రకాలైనటువంటి యొక్క వరి వడ్లు ఉన్నాయి. ఈ వరి ఇన్ని రకాలేంటిది, ఇన్ని రకాల యొక్క ఆవశ్యకత ఏంటిది, వీటిని సంరక్షణ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఏముంది, దీని ప్రాముఖ్యత ఏంటిది అంటే, ఒకప్పుడు భారతదేశంలో కొన్ని లక్షల రకాల విత్తనాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు. అది మొత్తం అంతా పోయి ఈరోజు భారతదేశంలో 5000 రకాల విత్తనాలు ఉన్నాయి, దేశవాళీ విత్తనాలు, అన్ని మరుగున పడిపోయాయి అని చెప్తున్నారు. అయితే దాంట్లో కూడా కొన్ని ఏవైతే ఉన్నాయో, విలువైనవి ఏవైతే ఉన్నాయో వాటిని కొంతవరకు మనం సేకరించుకొని వాటిని సంరక్షిస్తున్నాం. ముఖ్య విషయం ఏంటంటే, నా ఉద్దేశం ఏంటంటే, ఈ కార్యక్రమాన్ని నేను ఎందుకు చేస్తున్నాను అంటే, నాకు మా గురువు గారు హరినాథ్ రెడ్డి గారు చెప్పారు. ఒకప్పుడు విత్తనం గురించి నాకు తెలియదు మొత్తం అంతా కూడా. వీటి యొక్క ఆవశ్యకత, వీటి యొక్క దీనివల్ల కలిగేటువంటి యొక్క లాభాలు అనేటువంటివి ఆయన దగ్గరే నేర్చుకున్నాను. మా విత్తనానికి సంబంధించి మా గురువు గారు హరినాథ్ రెడ్డి గారి ద్వారా ఇవన్నీ తెలుసుకున్న తర్వాత నాకు ఒకటి అర్థమైంది. డబ్బు ఈరోజు సంపాదించవచ్చు, రేపు సంపాదించవచ్చు. ఈరోజు 1,00,000 రూపాయలు పోగొట్టుకోవచ్చు, 1,00,00,000 రూపాయలు పోగొట్టుకునే ఈరోజు కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు. ఒక ప్రకృతి సిద్ధంగా ఆ భగవంతుడు సృష్టించినటువంటి యొక్క సృష్టిలో ఉండేటువంటి యొక్క విత్తనాన్ని పోగొట్టుకుంటే మళ్ళీ ఎవరు తీసుకొచ్చేటువంటి వాళ్ళు ఎవరూ లేరు. మళ్ళీ అది ఒక దేవుడు సృష్టిని మళ్ళీ మనం తయారు చేయాలంటే అది మానవ సృష్టి అవుతుంది అంటే భగవంతుడి సృష్టి కాదు. దాంట్లో ఉన్న పోషకాలు మనం తీసుకురాలేము. ఎలా అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ కొన్ని ఉన్నాయి మనకి. ఇదేంటి, లయాంచా అనే ఒక వెరైటీ. దీని యొక్క గొప్పతనం ఏంటంటే, ఈ యొక్క నార్మల్ డెలివరీ కావడానికి సాధారణంగా ఈరోజు ప్రెగ్నెన్సీ ఎవరైతే అమ్మాయిలు డెలివరీకి వెళ్తున్నారో వాళ్ళందరికీ కూడా 100% అనేది మొత్తం అంతా కూడా ఈ యొక్క సిజేరియన్ ఆపరేషన్ ద్వారానే జరుగుతుంది మొత్తం అంతా కూడా. నార్మల్ డెలివరీలు ఎక్కడవుతున్నాయి, ఎందుకు అవ్వట్లేదు అంటే, వాళ్ళకి ఉన్నటువంటి యొక్క పోషకాహార లోపము, సూక్ష్మ పోషకాల లోపాలతోటి వాళ్ళకు ఆ యొక్క బిడ్డని డెలివరీ చేసుకోలేకపోతున్నారు. చూడండి, ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆవు కానీ పిట్ట కానీ ఏదైనా నేచురల్గా ఇక అడవిలో పెరిగేటి కానీ ఏదైనా ఒక ఆపరేషన్ చేసి బయటకు వస్తుందా? ఒకప్పుడు ఇక 20 సంవత్సరాలు 15-20 సంవత్సరాల క్రితం వరకు కూడా నార్మల్గానే డెలివరీలు అయ్యాయి. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే, మనం తినేటువంటి యొక్క ఆహారము అది కూడా మేము ఆర్గానిక్గా తింటున్నాం, మంచిది, ఎటువంటి మందులు లేకుండా తింటున్నాం, అయినా కానీ మాకు ఇలాంటి పరిస్థితి ఉందంటే చెప్పా కదా, అదే దాంట్లో పోషకాలు లేవు. మనం తింటున్నది పిప్పి మాత్రమే, కానీ ఆ పిప్పి లోపల కూడా పోషకాలు ఉన్నటువంటి ఆహారం తీసుకోవాలంటే ఇలాంటి దేశవాళీ దాంతో మనకు సాధ్యం అవుతుంది. ఇంకోటి చాలా రకాలుగా అనుకుంటారు ఏంటి, ఈరోజు అందరికీ రక్తం, హిమోగ్లోబిన్, రక్తం తగ్గిపోయింది, రక్తం పడాలి అన్నట్టు. రక్తశాలి అనేటువంటి ఒక రకం ఉంది. ఇవన్నీ కూడా ఈ రక్తశాలి, ఈ బియ్యం తిన్నట్టయితే మనలో ఉన్నటువంటి యొక్క రక్తం పర్సెంటేజ్ అనేది పెరుగుతుంది మొత్తం అంతా కూడా. మనలో హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ అనేది పెరుగుతుంది. వీటికి మందులు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. భారతదేశంలో ఒకప్పుడు ఎవరు కూడా ఒకప్పుడు ఏ రోగాలతో లేరు. ఒక 20 సంవత్సరాల క్రితం కూడా దేశం మొత్తం కూడా ఎక్కడ చూసినా కానీ క్యాన్సర్ హాస్పిటల్, ఏమి హాస్పిటల్ అంతగానో లేవు. ఒక హాస్పిటల్కి వెళ్ళాలంటే ఒక గ్రామం నుంచి ఒక 50 కిలోమీటర్లు వెళ్ళేటువంటి పరిస్థితి ఉండేది. ఈరోజు ప్రతి సందులో కూడా ఒక మెడికల్ షాప్ అయిపోయింది, ఒక చిన్న ఆర్ఎంపీ డాక్టర్లు అయిపోయారు. అంటే మనం సాధిస్తున్నటువంటి అభివృద్ధి ఏంటిదయ్యా అంటే, ఈ హాస్పిటళ్ళు పెరగడమే మన అభివృద్ధి. అదే కొన్ని ట్రైబల్స్లోకి వెళ్ళండి, అడవుల్లోకి వెళ్ళండి, వాళ్ళకి ఏ హాస్పిటల్ ఉంది?
ఏ రోగాలు లేకుండా ఎందుకు బ్రహ్మాండంగా పోతున్నారు? మనకి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. ఆ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఎందుకు వస్తున్నాయి? మనం తీసుకునేటువంటి యొక్క ఆహారంలో పోషకాలు లేకపోవడంతో, ఎప్పుడైతే బలమైనటువంటి యొక్క ఆహారాన్ని తీసుకుంటామో మనలో ఉండేటువంటి యొక్క రెసిస్టెన్సీ పవర్ అనేది, వ్యాధి నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. ఆ నిరోధక శక్తి పెరిగినప్పుడు మనకి హాస్పిటల్స్ ఇవన్నీ కూడా అవసరం లేదు, మొత్తం అన్నీ కూడా. సో ఇలాంటి రకాలు ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇది కేరళకు సంబంధించింది వెరైటీ, యురినికైమా అంటారు దీన్ని. యురినికైమా ఇదేంది, ఫైల్స్కి పనిచేస్తుంది. ఈరోజు సాధారణంగా చాలామందికి ఏంటిదంటే ఫైల్స్ ప్రాబ్లం కూడా ఉంది. ఈ ఆహారం తీసుకోవడం ద్వారా ఈ ఫైల్స్కి అనేటివి కూడా తగ్గడం జరుగుతుంది. ఇవి ఏంటిదంటే ఇవన్నీ మేము ఎలా తెలుసుకున్నాము? నేను ఇప్పుడు చెప్తున్నానంటే ఇది కొంతమందికి డౌట్ రావచ్చు, ఇది ఎలా వస్తుందంటే ఇవన్నీ తాత ముత్తాతల కాలం నుంచి వంశపారంపర్యంగా ఒక చరిత్ర ఏ విధంగా అయితే మన సంస్కృతి ఏ విధంగా ఉందో, ఈ విత్తనాన్ని అలా కొన్ని ట్రైబల్స్ లోపల వాళ్ళకు వచ్చినటువంటి యొక్క ప్రాబ్లమ్స్ని ఇలాంటి బియ్యంతో వాళ్ళన్నీ కూడా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటూ వచ్చారు. అలాంటి విషయాలు తెలుసుకుని అక్కడికి వెళ్ళి ఇలాంటి విత్తనాలన్నీ కూడా సేకరించుకొని మళ్ళీ మన సమాజానికి అలవాటు చేయాలి, మళ్ళీ మన ప్రజలు తినాలి, ఇలాంటి ఒక ఆరోగ్యానికి అని సంబంధించి ఇలాంటి వెరైటీలు చాలా రకాలైనటువంటి సేకరించాం. ఈరోజు క్యాన్సర్ అనేది చాలా నార్మల్ అయిపోయింది. ఎందుకు? ఇలాంటి వాళ్ళకు కూడా ఈ యొక్క నల్ల బియ్యం ఉంటుంది మొత్తం అంతా కూడా, బ్లాక్ రైస్. ఈ బ్లాక్ రైస్లో ఏంటిది, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి మొత్తం అంతా కూడా. సో దీని ద్వారా ఏమవుతుంది, ఈ యొక్క క్యాన్సర్కి సంబంధించినటువంటి యొక్క పోరాట శక్తి ఏదైతే ఆ కణువులు ఉంటాయో మన శరీరంలో జరిగే మార్పులను ఇవన్నీ కూడా నియంత్రణలోకి తీసుకొచ్చి మొత్తం తగ్గడానికి అవకాశం ఉన్నటువంటిది. తర్వాత మనకు మనం అది తీసుకుంటే వచ్చేటువంటి అవకాశం అనేది లేదు. ఇలా రకరకాల రైసులు. ఇక్కడ రమ్యా గలి అని, ఈ యొక్క రమ్యా గాలి, దీంట్లో ప్రోటీన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, రైస్లో చాలా తక్కువ ఉంటుంది. దీంట్లో దాదాపుగా 12 నుంచి 14% వరకు ప్రోటీన్ అనేది ఉంటుంది. చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది, వడ్లు అని ఎవరు అనుకోరు అనమాట, అంత అద్భుతంగా ఉంటుంది. దీని పేరు రమ్యా గాలి. ఇది ప్రోటీన్ కావాలి, ప్రోటీన్ పర్సెంటేజ్ మన దగ్గర తక్కువగా ఉన్నప్పుడు ఈ రకమైనటువంటి బియ్యం తీసుకోవచ్చు. అయితే ఇక్కడ వీటిని మనం కొన్ని కేటగిరీలుగా విభజించుకున్నట్టయితే ఈ యొక్క దేశీయ విత్తనాన్ని, దీంట్లో రెగ్యులర్గా తినడానికి సన్న బియ్యము, దేశవాళీ లోపల చాలామందికి అపోహ ఉంది ఏంటిదంటే ఈ ఎక్కువ బండవు, ఫస్ట్ విషయము. రెండవది దీనివల్ల దిగుబడి ఉండదు, ఇది ఏం ఉపయోగం అనేటువంటి రకరకాలుగా ఉన్నాయి. దీన్ని 3 రకాలుగా విభజించుకుంటే ఏంటిదంటే, ఒకటి, ఏదైనా కానీ ఎటువంటి మెడిసినల్ రెడ్ రైస్ అయినా కానీ దాదాపుగా ఒక 20 బస్తాలు దాటదు. 20 బస్తాలే పండుతుంది. 25 బస్తాల కంటే మ్యాక్సిమం పెరిగితే 25 బస్తాలే. ఏది ఔషధ గుణాలు ఉన్నటువంటి లక్షణాలు ఉన్నది ఏది కూడా ఎక్కువ పండదు. అంటే మన పెద్దలు అన్నారు, గంగి గోవు పాలు గరిటెడు జాలు కడవడైననేమి కర్మపాలు అన్నారు. అంటే ఏంటిది, గాడిద పాలు ఇన్ని తాగినా కానీ లాభం లేదు, ఆవు పాలు ఇంత తాగితే సరిపోద్ది అని. అంటే ఇలాంటి పోషకాలు ఉన్నటువంటి ఆహారం మనం ఒక ముద్ద తింటే సరిపోద్ది కదండి, ఇంత కూడి తినే బదులు, ఈ రోగాలు తెచ్చుకునే బదులు అనేటువంటి ఉద్దేశం నాది. సో ఇక్కడ కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈ మెడిసినల్ గుణాలు ఉన్నట్టు ఒక కేటగిరీకి తీసుకుంటే, రెండో కేటగిరీ సన్న రకాలు, అంటే రెగ్యులర్గా తినడానికి చూడండి, కస్మకుంద అనేటువంటి ఒక వెరైటీ చాలా సన్నగా ఉంటుంది, అద్భుతంగా పండుతుంది మొత్తం అంతా కూడా, ఈజీగా డైజెషన్ అయిపోతుంది మొత్తం. ఇది దిగుబడి కూడా బాగుంటుంది. ఇలాగే రకరకాలుగా ఉన్నాయి మొత్తం అన్నీ కూడా. తులసి ముక్కులు అనేటువంటిది కూడా ఏంటిది, సన్న బియ్యం, ఫైన్ వెరైటీ. హెచ్ఎంటీ అని ఉంది, దీంట్లో సిద్ధ సన్న అని ఉంది, మైసూర్ సన్న ఉంది, రాజముడి. ఈ 4 ఏవైతే ఉన్నాయో ఫైన్ వెరైటీలు, సన్న బియ్యాలు. ఇంకోటి, దీని దిగుబడి పర్సెంటేజ్ కూడా మేము ప్రాక్టికల్గా చూసాం మొత్తం అంతా కూడా, దిగుబడి కూడా బాగుంది. అంటే నేను 40 బస్తాలు 50 బస్తాలు పండుతాయని చెప్పట్లేదు. మినిమంగా మేము చేస్తున్నటువంటి ఒక ప్రకృతి వ్యవసాయం లోపల వీటి గుణాలు ఏంటిదంటే, మేము చూసినటువంటి ఒక దిగుబడి ఏంటంటే 25 నుంచి 30 బస్తాల వరకు జాగ్రత్తగా చేయగలిగితే 25 నుంచి 30 బస్తాల వరకు, 30 బస్తాలు దాటుతాయని కూడా చెప్పట్లేదు, 30 బస్తాల వరకు వీటిని తీయవచ్చు. అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేం. కానీ మేము పండించి తీసినటువంటి యొక్క ఉత్పత్తి ఏంటంటే హెచ్ఎంటీ కానీ, సిద్ధ సన్న కానీ, మైసూర్ సన్న కానీ, రాజముడి కానీ, సన్న బియ్యాలు రెగ్యులర్ కన్జంప్షన్ ఉంటుంది. రైతులు వాళ్ళు చేసుకొని అమ్ముకునేటువంటి ఒక రకాలు ఇవన్నీ కూడా. ఇలాంటి చాలా రకాలు ఉన్నాయి మన దగ్గర, రకరకాలుగా ఉన్నాయి మొత్తం. కృష్ణభోగ్ అని రకరకాలుగా ఇవన్నీ కూడా ఇలాంటి ఫైన్ వెరైటీలు వేసుకొని కమర్షియల్గా కొంత కావాలనుకునేటువంటి ఈ రకంగా ప్రమోట్ చేసుకోవచ్చు. రెండోది ఇదేంటిది, మనం మెడిసినల్ గుణాలు ఉన్నటువంటి యొక్క లక్షణాలు ఉన్నటువంటి పండియచ్చు. మూడోది, ఇంకా ఇప్పుడు ఈ భోగు వెరైటీలు,
భోగ్ వెరైటీలు అంటే ప్రసాదాలకు సంబంధించింది మొత్తం అంతా కూడా సెంటెడ్ వెరైటీలు అంటే సువాసన గల. దక్షిణ భారతదేశంలో మనకున్న నార్త్ సౌత్, మన ఇండియాలో 2 భాగాలుగా ఉన్నాయి. నార్త్ సౌత్. సౌత్లో ఎక్కువగా జనాలు ఏంది ఇష్టపడరు అనమాట, ఏది సెంటెడ్ వెరైటీలను ఎక్కువగా ఇష్టపడరు. నార్త్ మొత్తం అంతా కూడా సెంటెడ్ వెరైటీలను, ఆ ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్ మొత్తం అంతా కూడా సెంటెడ్ వెరైటీలను ఉపయోగించడం జరుగుతుంది. కనుక ఇక్కడ ఏంటిదంటే ఈ ఒక బిర్యానీ రైసులకి వాటిలో బిర్యానీకి సంబంధించినటువంటి పదార్థాల లోపలనే మనం ఈ సెంటెడ్ వెరైటీని లైక్ చేస్తాం. అయితే మన తెలంగాణలో కూడా ఉంది చిట్టుముత్యాలని ఒక సెంటెడ్ వెరైటీ. ఇది పండగలపు పరమాన్నము, ఈ పులిహారలు ఇలాంటి వాటిని వండుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తాం. అలా ప్రతి రాష్ట్రంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క డైవర్సిటీ ఉందన్నమాట. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ గంధసాలి అనేటువంటిది ఇది కర్ణాటక, తమిళనాడులో బాగా ఫేమస్ అయినటువంటి వెరైటీ. మంచి సెంటెడ్ వెరైటీ. చిన్న బియ్యము రెగ్యులర్గా తినడానికి కూడా పనిచేస్తుంది. కొన్ని బిర్యానీలు, పులిహారలు ఇలాంటి వాటిని చేసుకోవడానికి. అయితే ఇక్కడ ఇంకో కొన్ని విషయాలు ఉన్నాయి. ఇక్కడ భోగు అంటే ప్రసాదము. ఈ యొక్క పశ్చిమ బెంగాల్ లోపట, తర్వాత పూరి ఒరిస్సా లోపట ఈ యొక్క భగవంతుడికి పూరి జగన్నాథ స్వామి టెంపుల్లో కూడా ఏంటిది ఇప్పటికీ దేశవాళీ రకాలతోటే ఆ భగవంతుడికి పెట్టేటువంటి యొక్క ప్రసాదాలన్నీ కూడా ఈ యొక్క భోగ్ వెరైటీలు. భోగ్ అంటే ప్రసాదం. ఇవన్నీ కూడా ఏంటిదంటే చాలా అద్భుతం, చిన్నగా ఉంటుంది గింజ, అద్భుతమైనటువంటి ఒక వాసన రావడం జరుగుతుంది. ఈ భోగ్ వెరైటీల్లో మన దగ్గర ఒక 5-6 రకాల దాకా ఉన్నాయి. కామినీ భోగ్ అని, ఇది కామినీ భోగు, ఇది కబీర్ భోగ్ అని, తర్వాత ఇది కృష్ణ భోగ్ అని. కృష్ణ భోగ అంటే కొంచెం నల్లగా ఉంటుంది, కృష్ణుడు రంగులో ఉంటుంది అనమాట, చిన్నగా లాస్ట్ ముక్కులన్నీ కూడా. ఇవన్నీ కూడా ఏంటంటే అద్భుతమైనటువంటి ఒక వాసన కలిగినటువంటివి. ప్రసాదం పెడితే పాయసం చేసుకోవడానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. అంటే ఇక్కడ కూడా మనం పాయసం తినడానికి కానీ, చిన్న పిల్లలు తినడానికి కానీ, పెద్దవాళ్ళు తినడానికి కానీ, ముసలి వాళ్ళు తినడానికి కానీ, వయసులో ఉన్నటువంటి వాళ్ళు తినడానికి కానీ, వయసులో ఉన్నటువంటి వాళ్ళు తినడానికి మన దగ్గర ఒక వెరైటీ ఉంది. ఇది మ్యాపిల్లే సాంబా అనేటువంటి వెరైటీ. ఏంటంటే పెళ్లి కొడుకు బియ్యము అంటారు దీన్ని మొత్తం అంతా. వీటి యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈ యొక్క తమిళనాడు చెన్నై ఉంది కదా, చెన్నై దగ్గర నాగపట్నం దగ్గర కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి ఇప్పటికీ, కొన్ని ఊర్లలో కొన్ని సాంప్రదాయాలు. అయితే ఒక పెద్ద బండ ఇచ్చి ఆ బండను తీసుకొని అమాంతం అలా పక్కన పడేయాలన్నమాట పెళ్లి మండపంలోకి వెళ్ళేటప్పుడు. అలా వెళ్తే ఆ బండను తీసి అలా పక్కకి వేస్తేనే ఆ పిల్లోడికి ఆ పిల్లనిచ్చి పెళ్లి చేయడం జరుగుతుంది, లేకపోతే ఆ పిల్లని ఎవరు. కనుక ఆ పిల్లోడికి ఆ బండలు మోసేటువంటి ఒక శక్తి, ఆ ఎనర్జీ రావాలి అని అంటే ఏంటిదంటే ఇలాంటి బియ్యాన్ని పెడతారు. ఒకప్పుడు ఈ క్రేన్లు ఇవి ఏమీ లేనప్పుడు పెద్ద పెద్ద గుట్టలు, కొండలను మొత్తం తొలిచి ఈ యొక్క మొత్తం కోటలు ఎలా కట్టారండి, మనుషులతోటి మోసినాయి కదా. అప్పుడులో ఉన్నటువంటి మనుషులు ఆజానుబాహులు అన్నారు. ఈరోజు ఉన్నటువంటి యువకుడు కూడా 20 సంవత్సరాల యువకుడు కూడా ఒక 25 కేజీలు బియ్యం బస్తా మోయాలంటే కూడా బరువు అయిపోయింది. ఏంటిది మనం తింటున్నటువంటి ఆర్ఎన్ఆర్, బీపీటీలు, ఈ రకాలైనటువంటి బియ్యాల ద్వారా మనకు వచ్చినటువంటి శక్తి ఏంటిదంటే ఇది. ఇలాంటి బియ్యం తినడం ద్వారా ఈ యొక్క యువకులు ఎవరైతే ఉన్నారో ఇలాంటి బియ్యం తినడం ద్వారా వాళ్ళకు శరీర పటిత్వం ఏమంటాం, ఈ యొక్క శారీరక బలం అనేది బాగా పెరుగుతుంది, పటుత్వం అనేది బాగా పెరుగుతుంది. సో ఇలాంటి యువకులు తినేటువంటిది. తర్వాత షుగర్లు ఇలాంటి ఉన్నటువంటి వాళ్ళకి నవారా అనేటువంటి ఒక బియ్యం ఉన్నాయి మొత్తం అన్నీ కూడా. సో ఈ బియ్యం తినడం ద్వారా ఏంటిది ఈ యొక్క షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది మొత్తం అంతా కూడా. బయట మెడిసిన్స్ అంత ఎక్కువ వాడవలసినటువంటి యొక్క అవసరం అనేది లేదు. జనరల్గా షుగర్కి ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటిదంటే మనం తిన్నగానే ఆహారం అనేది ఎమ్మటనే డైజెషన్ అయిపోతుంది. ఎప్పుడైతే డైజెషన్ అయిపోయి లోపలికి వెళ్ళిపోతుందో గ్లూకోజ్ పర్సెంటేజ్ అనేది పెరిగిపోతూ ఉంటుంది, చక్కెర శాతం పెరుగుతూ ఉంటుంది. సో ఈ నవారా బియ్యం తిన్నప్పుడు ఏంటంటే డైజెషన్ చాలా స్లోగా ఉంటుంది. అంటే అక్కడ రిలీజ్ అయ్యేటువంటి యొక్క చక్కెర శాతం అనేది చాలా తక్కువగా ఉంటుంది, ఆకలి అనేది తక్కువగా ఉంటుంది, తక్కువ ఆహారం తీసుకుంటాం కనుక ఈ షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. 200, 300, 400 ఉన్నా కానీ కనీసం ఒక 2 నెలలు 3 నెలలు వాడేటళ్ళకి ఏమవుతుంది, ఓ 150, 200 దగ్గర ఉంటుంది. మళ్ళీ ఏమవుతుంది తర్వాత ఒకవేళ ఈ బియ్యం మారేననుకోండి మళ్ళీ మామూలుగా వస్తూనే ఉంటుంది, మళ్ళీ వేరే తింటే. అంటే ఏది కూడా ఇక్కడ చెప్పొచ్చే ఉద్దేశం ఏంటంటే ఏది తగ్గిపోద్ది అనేది లేదు, శరీరతత్వాన్ని బట్టి దాని ప్రకారం అనేది వాటి ప్రకారం ఉంటుంది. ఈ రైస్ తీసుకోవడం ద్వారా మనకి ఏంటంటే ఎంతకాలం అయితే తింటూ ఉంటాం మన కంట్రోల్లో ఉంటాం, మన బాడీ మన కంట్రోల్లో ఉంటుంది, మన శరీరం మన కంట్రోల్లో ఉంటుంది, మన ఆరోగ్యం కూడా మన కంట్రోల్లో ఉంటుంది. ఇలాంటి గొప్పనైనటువంటి ఒక విత్తన సంపద అనేది భారతదేశంలో ఇంకా ఉంది. ఈ సంపదనంతా రక్షించుకోవాలి మనం. ఈరోజు చిన్న పిల్లలు చూడండి అయ్యా, ఒక చిన్న పిల్లలు ఈరోజు 5 సంవత్సరాలు ఉన్నోడు కూడా ఇంత లావద్దాలు, ఇంత లావద్దాలు. ఆడికి చిన్నపిల్లలు కూడా ఈరోజు షుగర్లు, ఆడు 10 సంవత్సరాలు లేవు ఆడికి షుగర్. మళ్ళీ
అది వంశపారంపరంగా అయిపోయింది మొత్తం అంతా. ఆడికి హార్ట్ అటాకులు, గుండె జబ్బులు, ఇవి అవి అన్నీ ఏంటి, ఏం జరుగుతుంది? అభివృద్ధి 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 అని చెప్పేసి డబ్బులు సంపాదించుకోవడం కాదు, డబ్బు సంపాదించుకుంటున్నాం, రోగాలు తెచ్చుకుంటున్నాం. ఈ డబ్బును తీసుకెళ్తున్నాం, బాగా సూట్ కేసులో తీసుకెళ్తున్నాం, హాస్పిటల్లో పెడుతున్నాం. ఇక్కడ చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఆ, ఆరోగ్యమే మహాభాగ్యం, కానీ డబ్బే మహాభాగ్యం అని ఎప్పుడు ఏ సాంప్రదాయంలో ఏ సంస్కృతిలో కూడా చెప్పలేదు. ముందు ఆరోగ్యంగా ఉండండి, ఆరోగ్యం ఉంటేనే ఏదైనా సుఖ సంపదలు ఉంటాయి, మొత్తం అంతా కూడా ప్రశాంతంగా బతకగలుగుతాం. అలాంటి ఆరోగ్యం కావాలంటే కేవలం మనం తీసుకునేటువంటి ఆహారం, అది దేశీ విత్తనంతో, దేశవాళీ రకాలతోటి, మన ట్రెడిషనల్ వెరైటీలు తినడం ద్వారానే మనకి ఆ ఆరోగ్యం అనేది వస్తుంది.